ఇప్పుడు బీజేపీ నాయకులు పెద్దలు గౌరవనీయులు పాతూరు నాగభూషణం గారిని మాట్లాడవలసిందిగా సభకు నమస్కారం. అదేవిధంగా పెద్దలు విజయరావు గారు, అదేవిధంగా చక్రపాణి గారు, సోదరుడు సాంబరెడ్డి గారు, నాగిరెడ్డి గారు, ఇక్కడ సభకు నమస్కారం అనే కంటే నా దృష్టిలో మీరు అందరూ దేవుళ్ళని నా అభిప్రాయం. ఎందుకంటే వ్యవసాయం మీద అభిమానం ఉంటే తప్పితే ఇక్కడికి ఎవరు రారు. అంటే మీకు నమస్కారం పెడితే ఆ దేవుడు పెట్టినట్టే. మెయిన్ నేను ఇప్పుడు ఇక్కడ విజయవాడ నుంచి భీమవరం, మచిలీపట్నం, భీమవరం వెళ్ళి ఇక్కడికి ఈ ప్రోగ్రాం కోసమే నేను ఇక్కడికి వచ్చా. ఎందుకంటే గత 30-40 సంవత్సరాల నుంచి నేను 200 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను. అందులో కరివేపాకు పండిస్తాను, ఎక్స్పోర్ట్ చేస్తా. రెండోది ఇప్పుడు 200 గిరావులు ఉన్నాయి. ఆ గిరావులతో అదే వీరిలాగా పెద్దగా చేయకపోయినా ఆర్గానిక్ 10%, మిగతా అంతా చేయకపోతే మళ్ళీ నేను ఉన్న పొలం కూడా అమ్మి మళ్ళీ నేను కూడా రోడ్డు మీదకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. జనాలు అర్థం చేసుకునే స్థాయికి రాలా. ఎందుకంటే ఆ స్థాయికి వచ్చిన రోజున మనం 100% చేయొచ్చు. ఎందుకంటే మన వ్యవసాయం మీద ప్రేమ ఉందంటే ముందు దాన్ని బతికించాలి. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, మా నాన్న 3 ఎకరాల వ్యవసాయం, అంటే మా ఊళ్ళో 100 ఎకరాలు ఉండే, చివరికి ఆయన వ్యవసాయం చేసి 3 ఎకరాలకు వచ్చాడు. నేను 21-22 సంవత్సరాలు అప్పుడు. మేము 5గురం. మా పెద్ద సిస్టర్కి పెళ్ళి అయింది. ఇంక మిగతా వాళ్ళు ఎవరు పెళ్లి కాని టైంలో ₹1 లేదు, పొలం అమ్ముతానే పెళ్ళిళ్ళు చేస్తామని అనుకున్నాడు. అప్పుడు నేను హైదరాబాద్లో పాలిటెక్నిక్ చదివి వచ్చి వ్యవసాయం వేసి మొట్టమొదటిగా కరివేపాకుని కమర్షియల్గా చేశాను. సో దాంతోనే ఈ స్థాయికి రాగలిగాను. ఇది వ్యవసాయం వల్లే వచ్చింది. కానీ నేనేమి రాజకీయాల్లో ఇసుకమ్మేం, బ్రాందీ షాపులో ట్రైచల్ ట్రాన్స్ఫర్లు చేసి నేను జిల్లా పరిషత్ 10 ఏళ్ళు చేసినా కూడా ఒక హానెస్ట్గా చేసి, ఎందుకంటే ఒక రైతుగా ఎవరు మోసం చేయడు. మెయిన్ ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, తల్లిదండ్రులు ఇవాళ పొలం అమ్మేసి పిల్లల్ని అమెరికా పంపించో లేకపోతే ఢిల్లీ పంపిస్తే ఆ పిల్లలు మళ్ళీ డబ్బులు సంపాదించి ఏం చేస్తున్నారంటే ఇక్కడికి వచ్చి పొలం కొంటున్నారు. కానీ ఆ పొలాన్ని రియల్ ఎస్టేట్గా వాడుతున్నారు తప్పితే వ్యవసాయం చేయట్లా. అంటే అక్కడికి పోతే వాళ్ళకి మనశ్శాంతి లేదని తెలుసు. ఇప్పుడు అమెరికాలో ఎంతోమంది తెలుగు వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఇది మనం సంతోషించాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఎవరైనా సరే ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న వ్యక్తులను మనం ప్రోత్సహించకపోతే చాలా కష్టం. మొన్న తిరుపతి లడ్డు మీరు కల్తీనే వినే ఉంటారు. అంటే పాలిటిక్స్ కాకుండా మీకు జరిగింది చెప్తే నేను ఒకటే చెప్పా, చంద్రబాబు గారికి కానీ లేకపోతే ఉన్న అన్ని పార్టీల వాళ్ళకి, మీరు ఎందుకు ఒక మండలానికి ఒక 500 ఆవుల్ని ఇచ్చి మీరు అక్కడ నెయ్యి ఎందుకు కొనరు? మీరు ఏఆర్ డైరీ లేదా సంగం డైరీ, విజయ డైరీ, వీళ్ళు ఎందుకు? 650 మండలాలు ఉన్నాయి. కనీసం 500 మండలాలకి 500 ఇస్తే 500 × 500 2 లక్షల ఆవులు వస్తాయి. ఈ 2 లక్షల చొప్పున కనీసం 4 లీటర్లు ఇచ్చినా కూడా 10 లక్షల లీటర్లు పాలు వస్తాయి. డైలీ 10 లక్షల లీటర్లు వస్తే గ్యారంటీగా రోజుకి వచ్చి 10,000 లీటర్ల నెయ్యి వస్తుంది. సో మీరు డైరెక్ట్గా నెలకు ఒకసారి టీటీడీ వాళ్ళు ఇప్పుడు కూరగాయలు తీసుకెళ్ళడానికి ఫ్రీగా వ్యాన్లు పంపిస్తున్నారు. అట్టగా ప్రతి జిల్లాకు ఒక వ్యాన్ పెట్టండి. ఆ వ్యాన్ ద్వారా వాళ్ళు ఆ నెలంతా కలెక్ట్ చేసింది అక్కడ పెట్టండి. ల్యాబ్ కూడా అక్కడే పెట్టండి. ఏది వ్యాన్లో టెస్ట్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసి వ్యవసాయదారుడు ఎవడు కూడా మోసం చేయడు, కల్తీ చేయడు. జరిగేదల్లా వ్యాపారంలోనే. మీరు గుర్తుపెట్టుకోండి. నాకు మన పెద్ద అయిన అమిరాల్ స్వీట్స్ జూబ్లీహిల్స్లో మేము ఎప్పటి నుంచో గత 30 ఏళ్ళ నుంచి తీసుకొస్తున్నాం. ఆ పెట్టిన డే నుంచి కూడా ఇంక వేరే స్వీట్స్ దీపావళి కంటే ఆయన దగ్గర తీసుకెళ్లాల్సిందే. అంటే కారణం ఏంటంటే ఒక నమ్మకం మనిషికి. అట్లాగే రైతు ఎప్పుడు కూడా మోసం చేయడు. కానీ ఇవాళ ఈ కమర్షియల్ అయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వాల ఆలోచనలు కానీ ఏదైనా సరే తప్పకుండా నేను నెక్స్ట్ ఈ 4 ఇయర్స్లో అదే చెప్పబోతున్నా. ఇవాళ మొత్తం యూపీలో మొత్తం ఈ స్లాటింగ్ మిషన్లు అంటే ఆవులు చంపే ఉండేవి. యోగి గారు వచ్చిన తర్వాత మొత్తం క్లోజ్ చేశాడండి. క్లోజ్ చేసిన తర్వాత ఏమైపోయిందంటే ఆవులు విపరీతంగా పెరిగిపోయి పొలాల్లోకి వెళ్ళి అసలు ఏది పడితే తినేస్తున్నాయి. ఏది కూరగాయలు, ఆకులు, ఈ అరిటి ఆకులు ఏవి పడితే. సో ఇది లాభం లేదని చెప్పి ఒక 10,000-20,000 ఎకరాలు ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఖాళీ స్థలాన్ని అదే ఒక ఫారెస్ట్ లాగా పెట్టి అందులో వదిలేసి దానికి ఫుడ్, వాటర్ అంతా ఫ్రీగా ఇచ్చేసి ఎక్కడ చంపడానికి వీల్లేదు. ఇవాళ యూపీ నుంచి 1,00,000 లీటర్లు అంటే 1,00,000 టన్నులు అమెరికాకి యూరిన్ తీసుకెళ్తున్నారు మెడిసిన్స్ తయారు చేయడానికి. ఇది మన గొప్పతనం. మనం వాడతాం చేతగాక నేను డైలీ ఒకసారి వీరి యొక్క వీడియో చూస్తా. కంపల్సరీ ఏం పంపిస్తున్నారా, ఆ పొలంలోకి వెళ్ళి నుంచొని ఆ వీడియో తీయటం రకరకాలుగా. సో ఆయన ఎంత కష్టపడుతున్నారు, ఆయనకి ఏం అవసరం? ఎక్కడి నుంచో వచ్చి ఈ ఇరుకు రోడ్డుల్లో, ఈ సందుల్లో, ఈ గుంటల్లో వచ్చి ఏం అవసరం? ఆయనకు కావాల్సినంత డబ్బులు ఉంది. డబ్బు మాత్రం పరమావధి కాదు. మనకి ఆనందం వేరు, సుఖం వేరు. సుఖం అంటే మనం స్విగ్గీలో ఆర్డర్ చేసుకొని
తీసుకొచ్చి తింటే అది సుఖం. ఆడు కావాలంటే రకరకాల చెత్త చెదారం కల్తీ నూనె వేసి వండుతాడు. ఆనందం అంటే ఏంటి? మన భార్యో మన చెల్లో తల్లో వండి పెట్టింది మనం నలుగురు కూర్చొని తింటే అది ఆనందం. మనం ఆనందం కోసం వెళ్ళాలి తప్పితే ఈ సుఖం కోసం ఇది టెంపరీ. అందుకని నాకు అసలే లేట్గా వచ్చాను, మళ్ళీ నా స్పీచ్తో చెప్పడం బాగుండదు. మీ అందరూ కూడా ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఈసారి ఒక మంచి కార్యక్రమంలో నేను కూడా వస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీకున్న రాజకీయ సంబంధాలు పరిచయాలు నాగభూషణం గారు, దయచేసి ఒక విషయాన్ని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో మనం ఇందాక చెప్పుకున్న పంటల్లో వరి, చేపల చెరువులు, అప్లాండ్స్లో ఎక్కడుంటే పత్తి,